కలిగిన గాక. దేవుడు మనందరితో మాట్లాడును గాక. హల్లెలూయా. దేవుడి సన్నిధికి ఎందుకు వస్తామండి? దేవుడు వాక్యం వినడానికి వస్తాం. విన్న వాక్యాన్ని ఏం చేయాలా? భద్రం చేసుకోవాలి. విన్న వాక్యాన్ని భద్రం చేసుకోవాలి. దాని ప్రకారము నడవాలి. దేవుని స్తోత్రం. మా పిల్లలతో కూడా నేను అది చెప్తాను. మీరేం చేయాలా? దేవుడి వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోవాలి. చదవడం కాదు, చదివిన వాక్యాన్ని ఆజ్ఞలన్నీ కూడా వేసే ఆజ్ఞలన్నీ మీరు హృదయంలో పెట్టుకోవాలి. దాని ప్రకారంగా మీరు నడవాలి అంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దయచేసి 1 తిమోతి 6:6 సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏది తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అనవసరములు కలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదాము. దేవుని మహిమ కలిగిన. హల్లెలూయా. నిజమే కాదండి? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అన్నాడు. హల్లెలూయా. అంటే గాడ్లీనెస్ అండ్ కంటెంట్మెంట్. హల్లెలూయా. గాడ్లీనెస్, దైవభక్తి. దేవుని స్తోత్రం. దేవుని మహిమ కలిగిన గాక. కాబట్టి దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. స్తోత్రం. కాబట్టి మన జీవితాల్లో ఐశ్వర్యం అంటే ఏంటంటే, నిజమైన ఐశ్వర్యం అంటే దేవుడి యందు భక్తి కలిగి ఉండడం. దేవుని స్తోత్రం. నిజమైన దేవుడిని నమ్ముతున్నాం. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, భక్తి అనే ఐశ్వర్యం సంపాదించుకోవాలి. తిమోతితో అంటాడు పౌలు గారు ఏమంటారంటే, నువ్వు మంచి సాక్ష్యం అందరి ముందు ఒప్పుకున్నావు కాబట్టి నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు ఈ లోక సంబంధమైన లోకం వెంబడే పరిగెట్టద్దు. ధనాపేక్ష అన్ని కీడులకి మూలం. కాబట్టి ఏమవుతుందంటే దురాశ గర్భం ధరించి పాపం ఏంటండి గర్భం ధరిస్తుంది. హల్లెలూయా. కాబట్టి పాపం పరిపక్వమై ఏమవుతుందండి? మరణం వస్తుందండి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన. కాబట్టి దయచేసి జ్ఞాపకం చూసుకోండి. హల్లెలూయా. న్యాచురల్గా మనం ఆలోచిస్తే కనుక మనం ఈ లోకంలోకి ఏ పెట్టి అడ్డు రాలేదు. ఈ లోకంలోంచి వెళ్ళిపోయేటప్పుడు ఏ పెట్టి పట్టుకెళ్ళాం. నిజమే కాదా? ఇంకో మాట ఏంటంటే, బాగా ఆలోచిస్తే మనకి చేతి నిండా ఏదో చెయ్యాలి. ఒకటా రెండా? ఎన్నో ఉన్నాయి మనకి. అది చెయ్యాలి, ఇది చెయ్యాలి. ఇవన్నీ చేస్తేనే కానీ కుదరదు. నీ కొడుకు పెళ్లి చేసు, మనవడు పెళ్లి చేసు, మనవడు యొక్క మనవరాలు పెళ్లి చేయాలి. ఎక్కడన్నా ఉందండి? హల్లెలూయా. నీ కొడుకు కాస్త ఇచ్చో, మనవడికి ఇచ్చో, మనవడికి కూడా ఆలోచించేస్తుంటే ఇంకెలా కుదురుతుంది? హల్లెలూయా. నిన్ను అన్ని చేయడానికి దేవుడు పుట్టించలేదు. దావీదు కూడా ఆశ ఉంది. ఏమనుంది? దావీదుకి ఆశ ఉంది. దేవుడు మందిరం కట్టాలని ఉంది. కట్టించాడు దేవుడు. అన్నీ మనమే చేయాలంటే, ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నా కట్టావు. ఓకే కదా? హల్లెలూయా. ఇది అది అన్నీ నేనే చేశానంటే, నేను ఒక మాట అంటాను, మీరు బాగా జ్ఞాపకం చేసుకోండి. అన్నీ చేయడానికి కాదు, కొన్ని చేయడానికి దేవుడు మనల్ని ఈ లోకంలో పంపించాడు. అన్నీ నువ్వే చేస్తే మిగతా ఇంకేం మిగులుతాయి? హల్లెలూయా. అన్ని టార్గెట్లు పెట్టుకొని నేను ఇప్పుడు నా కొడుకులు చేయవలసిన బాధ్యతలు ఆడుకుంటాయి. నా ఆట నేనే ఆడేసి వాళ్ళ ఆట నేనే ఆడేస్తే ఇంక వాళ్ళే ఆడతారు. హల్లెలూయా. నీకు ఏం బాధ్యతలు ఇచ్చాడో ఆయన చేసేసావు. పెళ్ళి చేసావు, బిడ్డలకి ఉద్యోగం చేసావు, రిటైర్ అయిపోయావు. హల్లెలూయా. ఇప్పుడు నుంచి ఏం చేయాలా? ధనం వెనకాల పరిగెట్టుకో. ఇంకా అప్పుడు కూడా ధనం వెనకాల పరిగెడుతున్నాయి. రిటైర్ అయిపోయావు, సంపాదించేసావు, వయసు అంతా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకో వ్యాపారం పెట్టాలి. ఖాళీగా ఉండకూడదు. చిన్న చెయ్యి ఏదోటి, మళ్ళీ పెద్ద దానికి ఎడతాయి అసలు. హల్లెలూయా. కాబట్టి మనం ఈ లోకంలో ఉండేది కొంచెం కాలమే. నేను ఒక మాట బాగా గుర్తు చేసుకోండి. ఈరోజు మనకు అందరికీ 1 కేజీ బియ్యం అన్నం తినే సామర్థ్యం ఉంది. ఒకప్పుడు 1 బియ్యం తినే సామర్థ్యం ఉండేది. హల్లెలూయా. 1/2 కేజీ బియ్యం తినే స్తోమత కానించి ఇప్పుడు సోల బియ్యం ఇద్దరు తినేలాగా అయిపోయాం. అవునే కాదు? హల్లెలూయా.
ఇప్పుడు ధన వెనకాల పరిగెట్టడం వల్ల ఏమవుతుందంటే హల్లెలూయా అవి కూడా వదిలేసి ఆ సోళ్ళ బియ్యం కూడా తినడం మానేసి ఇప్పుడు పచ్చ మందులు మిగులుతున్నావా లేదా? కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకుని డబ్బులు వెనకాల ఎంపర్లాడి పరిగెడితే కనుక ఎవరు కూడా ఇద్దరు యజమానులకు పని చేయలేము, సిరిగి దేవుడికి దాసులుగా ఉండలేము. కాబట్టి దైవభక్తి కూడా సంపాదించుకోవాలి. హల్లెలూయా. కాబట్టి యోబు ఏమన్నాడండి? యోబు మంచి మాట చెప్పాడు, నా తల్లి గర్భంలోంచి నేను దిగంబరంగా వచ్చాను, నా తల్లి గర్భంలోంచి నేను దిగంబరంగానే వెళ్ళిపోతాను. హల్లెలూయా. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. ఒక మాట అన్యాయంగా దేవుడు నాకు అన్యాయం చేయడని ఒక మాట అన్నాడా? మనం అయితేనా నన్ను ఎందుకు ప్రభు ఇలా చేసేసావు, అలా చేసేసావు, అది నాకు ఎన్ని ఇచ్చావు, అది చేసుకున్నావు, ఇది చేసుకున్నావు, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అంటే దేవుడిని అంటుంటాం. మనం నీకు ఏమి ఇచ్చాడో చూసుకో, దాంట్లో ఆనందపడు, తృప్తిపడు. హల్లెలూయా. కాబట్టి డబ్బు గురించి పరిగెడుతున్నాం, చివరికి మందులు పెట్టి ఒకటే మిగులుతుంది మన దగ్గర. హల్లెలూయా. ఇంకేం పెట్టి మిగలట్లేదు మనకి. హల్లెలూయా. ఇప్పుడు ధనం ఇప్పుడు మనకి ఎందుకు అనుకున్నట్టుగా చివరికి బంగారం రాసులు ఉన్నాయి, ధనరాశులు ఉన్నాయి, మూటల్లో డబ్బులు ఉన్నాయి, ఏమి లేదు, పట్టి అన్నం తినడానికి చీర సహకరించట్లేదు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏమన్నాడు? దైవభక్తి. అయ్యా వాళ్ళని వీళ్ళని చూసుకోవద్దు, నువ్వు వాళ్ళు అంత కోటీశ్వర్లు అయిపోయి వీళ్ళు అంత కోటీశ్వర్లు అయిపోయారు నువ్వు అనుకోక. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాదు. అప్పుడు దయచేసి ఒక చిన్న మాట చెప్తున్నా ఆలోచించి. ఓ ధనవంతుడు ఉన్నాడు. ధనవంతుడు అంటే ప్రతిరోజు సుఖపడుతున్నాడంట, యువదారు వస్త్రాలు వేసుకుంటున్నాడు. లాజరు ఉన్నాడు, రోజు శ్రమే. ఆ ధనవంతుడు ఆ యొక్క టేబుల్ మీద ఏదన్నా పడితే తినాలి ఇతను, అంతే, లేకపోతే భోజనం లేదు ఆ రోజు. హల్లెలూయా. ఒళ్ళంతా కురుపులే, ఒక్కొచ్చిన ఆపుతుందండి. ఎంత దరిద్రమైన స్థితిలో ఉన్నాడో చూడండి. వస్త్రాలు కూడా సరిగ్గా లేవు అతను, ఎంత నీచంగా ఉన్నాడో చూడండి. ఈ రోజు కావలసిన సుఖం పొందుతున్నాడు, ఎక్కడా నొయ్యలేదండి శరీరాన్ని. ఎవడన్నా కొంచెం చెమట పెడితే ఆడే తుడిచేస్తున్నారు, వీడు తుడిచిపక్కర్లేదు. గొడుగు పట్టేవాడు అక్కడ. హల్లెలూయా. ఎన్ని ఎరటీలు ఉన్నాయి, అన్ని ఎరటీలు టేబుల్ మీదకి వచ్చేస్తుంది. హల్లెలూయా. ఒకరోజు మరి అందరికీ ప్రయాణం, ఒంట్లో బాగున్నవాడికైనా బాగోలేడికైనా, ధనం ఉన్నవాడికైనా ధనం లేనివాడికైనా, నల్లగా ఉన్నవాడికైనా ఎర్రగా ఉన్నవాడికైనా, హల్లెలూయా, ఎవరైనా చావాల్సిందే కదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకరోజు ఇద్దరు చనిపోయారు. చూసారండి ధనం. దేవుడు కృప ఏంటంటే లాజరే ముందు చచ్చిపోయాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాదు. లాజరేమో అబ్రహాము రొమ్మును అనుకుని ఉన్నాడు, సుఖంగా ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. ఈ గాయాలేమో ఈ పుళ్ళన్నీ మారిపోయి మంచి శరీరం వచ్చేసింది అతనికి, మంచి సమాధానం వచ్చేసింది, హృదయం అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు. హల్లెలూయా. అలాంటి దేశం వెళ్ళలేడు, అంత ధనమైందో అంత దేశం ఎవరు వెళ్ళలేరు. అమెరికా వెళ్ళాలని వెళ్ళగలరేమో, పరలోక రాజ్యం వెళ్ళాలంటే యేసు రక్తం ఉండాలి. హల్లెలూయా. అది పొందుకున్నాడు కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు. లాజరు వెళ్ళిపోయాడు, కానీ ఎవరు ఉండిపోయారు? ధనవంతుడు. ఎక్కడికి ధనవంతుడు చచ్చాడంట, ఆయన తీసుకెళ్ళి ఎక్కడ పడేయారండి? ఆయన అంటే అగ్ని జ్వాలల మధ్యన పడేయారంట అండి. అప్పుడప్పుడు ఏసీలో బతికినాడు అని చెప్పేసి అన్న, బాగా ఏసీలో బతికాడని చెప్పి వదిన మంచి స్పెషల్ రూమ్ ఇచ్చారండి. ఈ ఏసీలు మనమైతే ఏసీలో అమెరికాలో నుంచి వచ్చిన ఎవడన్నా ఉన్నాడు అనుకోండి, అది స్పెషల్ రూమ్ ఇస్తాం. అలాగని చెప్పి ఎంత ధనవంతుడు అని చెప్పి అటుకెళ్ళిన తర్వాత అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఏమో స్పెషల్ రూమ్ ఇచ్చారండి. ఇంటికి స్పెషల్ రూమ్ ఇవ్వలేదు, ఏ రూమ్ ఇవ్వలేదు కదా. అగ్ని జ్వాలల మధ్యన పడేస్తే అగ్ని జ్వాలలకి వేదనతోటి అరుస్తున్నాడు, కేకలేస్తూ ఉన్నాడు. ఇంకా కేకలతోటి అరుస్తూ ఇంకేమన్నాడంటే ఇంక ఏమీ చేయలేను. నిర్దాక్షిణ్యమైన స్థితిలో, ఆ దేన స్థితిలో ధనవంతుడికి కూడా అటువంటి పరిస్థితి వద్దండి. వస్తుంది. ఎందుకు కాదు? అందరికి ఆర్డర్లు వేసేవాడు ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఏమని తెలుసా? ఆ లాజరు చిటికి నీళ్ళలోంచి ఒక చిన్న నీటి పొట్టున నాలుగు మీద తగిలించండి. అగ్ని జ్వాలలు నరకంలో ఏముంటుందండి? అగ్ని జ్వాలల మధ్య హల్లెలూయా. గట్టిగా ఎండగా వస్తేనే ఎండాకాలం ఇంకా అవ్వలేదు, ఇంకా మనం ఏమైపోతున్నామండి మన అందరం. హల్లెలూయా. అందరూ ఏసీలు కొనేసుకున్నారు, కొనుక్కుంటే కొనుక్కున్నారు. హల్లెలూయా. మంచిదే, దేవుని స్తోత్రం. ఎక్కడైనా నీడ ఉంటేనే అందులోనే బతుకుతున్నావునా కదా.
దేవుని స్తోత్రం. అలాంటిది ఆడ అగ్నిజ్వాలం డైరెక్ట్గా వచ్చేతనే అడిగి దేవుని స్తోత్రం. చిటికి నీళ్ళు లేవు అక్కడ, కనీసం గోదావరి నీళ్ళు లేవు, ఏమీ నీళ్ళు, చెరువులో నీళ్ళు లేవు, ఏమీ నీళ్ళు లేవు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును కాక. హల్లెలూయా, ఏ నీరు చిటికి నీళ్ళు లేవు. గొంతు తడుపుకోవడానికి ఆత్మ తృప్తికి లేదు. అందుకే ఆ తృప్తి అంతా ఇక్కడే పొందేడు. ఇంకేముంటది? హల్లెలూయా, తృప్తి అంతా ఇక్కడే పొందేస్తే ఇంకక్కడే నరకంలోనే ఇంకేం ఉండదు అక్కడ. దేవుని మహిమ కలిగిన కాక. కొన్ని బాధలు కష్టాలతో కలిసి జీవితంలో ముందుకెళ్తేనే అక్కడ సుఖం చూపిస్తాడు దేవుడు. హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన కాక. కాబట్టి ఇప్పుడు అబ్రహాము ఏమన్నాడు? అయ్యా, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి రావడానికి మనకు అసలు కుదరదు. నువ్వేం చేస్తావంటే అంతే నీ కర్మ. నువ్వు భూమిలో ఉన్నంతసేపు సుఖం అనిపించు. ఇప్పుడు ఈ లాజరు కష్టం అనిపించినప్పుడు ఇప్పుడు అతను సుఖపడుతున్నాడు, నువ్వు కష్టపడుతున్నావు, అంతే, ఏమీ లేదు. నీ సుఖం అంతా కింద అనిపించేసి భూమి మీద, పైకి వచ్చి సుఖం పడే అంత ఏం నీకు లేదు అన్నాడు. హల్లెలూయా. అప్పుడు అన్నాడు, అది ఎంత మంచిదో చూడండి, నాకు 5 సహోదరులు ఉన్నారు. ఇప్పుడైతే ఎలాగా? నాకు 5 సహోదరులు ఉన్నారు. ఆడికి ఎవరు చెప్తారు దీని గురించి అన్నాడు. నేను చచ్చిపోయి ఎవడైనా మరణం నుంచి తిరిగి లేచినోడు ఎవడైనా చెప్తే బాగుండు అన్నాడు. హల్లెలూయా, మరణం నుంచి తిరిగి లేచినోడు ఎవడైనా వెళ్తే బాగుండు. ఈ అగ్ని జ్వాలలోంచి ఎవడైనా తిరిగి బతికెళ్తే అంత మంట ఉందని చెప్తే వాళ్ళకి తెలుస్తుందేమో అంటే అంటాడు, మోసే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, అలాంటి పాస్టర్లు చెప్పట్లేదు. నరకం ఉందయ్యా, నరకంలో పడిపోతారయ్యా, అగ్ని జ్వాలల్లోకి అగ్ని ఆరదయ్యా, పురుగు సావదయ్యా, యేసుప్రభుని నమ్మండి అయ్యా, మనం అందరూ తల్లి గర్భంలోంచి పాపులు అయ్యా, ఆదాము ద్వారా పాపులు అయ్యామయ్యా, అయ్యా బాబు యేసుప్రభుని నమ్మండి అయ్యా, మీరు మారు మనసు పొందండి అయ్యా, మీ పాపాలు ఇడిచి యేసు వైపు తిరగండి, మీ పాపాలు మానండి, యేసు అర్థంలో కడుక్కోండి, యేసై వైపు తిరగండి, రక్షణ పొందండి అంటే అందరూ ఇల్లు కట్టుకోవడమే, అందరూ పెళ్లి చేసుకోవడమే, నోహ కాలంలోగే అందరూ ఎవడేంటలేదు. ఏంటండి మీరు రోజుల్లో మాట్లాడతారు ఏంటండి? ఎంత బాగుంది హై క్లాస్గా, మీరు సైడ్ అక్కడ కొనుక్కొని ఎంత పోతుంది అన్నారు. హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన కాక. ఆ ఊళ్ళో కొనండి, హైదరాబాద్లో కొనండి అన్నారు. హల్లెలూయా, భూమి ఆకాశం లయమైపోతుంది. హల్లెలూయా, యేసు ప్రభు త్వరగా వస్తున్నాడు. హల్లెలూయా, ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకుని ఆయన వైపు తిరిగి మారు మనసు పొందుతారో వారు పరలోక రాజ్యం వెళ్ళిపోతారు. హల్లెలూయా, సుఖాలు, ధనం అని చాలా మంది ధనం అనేటువంటి ఆ యొక్క చెడు బుద్ధి, ధనాపేక్ష అనే చెడు బుద్ధి. హల్లెలూయా, ఎంత డబ్బు సంపాదించి ఇప్పటికి వెళ్ళిపోతామండి. దేవుని మహిమ కలిగిన కాదు. హల్లెలూయా, తినడానికి లేదు, పట్టుకెళ్ళడానికి లేదు. తృప్తి నీకు? తృప్తి ఏమో తృప్తి ఉందా నీకు? హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన కాక. కాబట్టి దయచేసి నువ్వు ఈ లోక సంబంధమైన ఆ ధనాశ అనేటువంటి దురాశ వదిలేసి యేసు ప్రభువులు ఆనందించు. హల్లెలూయా, నా బిడ్డలతో నేను ఎప్పుడు అంటున్నాను, నా సంఘంతో కూడా అనే మాట, యేసు ప్రభు ఆయన ఎలాంటివాడో తెలుసుకో, ఆయన సింహాసనం ఎలాంటిదో తెలుసుకో. హల్లెలూయా, ఆయన ప్రభావం ఎలాంటిదో తెలుసుకో, ఆయన జ్ఞానం ఎలాంటిదో తెలుసుకో. హల్లెలూయా, నువ్వు ఆయనలో ఆనందపడు. హల్లెలూయా, పరలోక రాజ్యం పొందుకో. దేవుని మహిమ కలిగిన ఆయన వెంబడించాలి. దేవుని మహిమ కలిగిన నేను 10,000 వచ్చేయండి, గవర్నమెంట్ నుంచి 10,000 వస్తున్నాయండి అంటే ఆ వాలంటరీ వెనకాల ఎలా పడిపోతామండి మనం? వాలంటరీ వెనకాల ఒక 10,000 రాశారండి, గవర్నమెంట్ వాళ్ళు అని అన్నారంటే నెలకు వస్తాయండి, ఆడవాళ్ళకి వస్తున్నాయని కానీ అన్నాయంటే మనం అసలే ఇప్పుడు కానీ మీటింగ్ ఎడితే ఇప్పుడే పోదాం మన పేదకు రావాలి. అవునా కాదా? హల్లెలూయా, ఆ 10,000కి ఎంత పెంపర్లాడిపోతాము. హల్లెలూయా, కనీసం 2,000 అంటే పోదాం మనం 10,000. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా, కానీ ధనాపేక్ష ఒంటంటండి సూది బెజ్జిల్లో కన్నా వెళ్తుందంట, కానీ ధనవంతుడు దేవుడు రాజ్యంలోకి వెళ్ళాడు. ఇప్పుడు ధనవంతుడు వెళ్ళాడండి. హల్లెలూయా, ఎవరు వెళ్ళాడు? లాజరు వెళ్ళాడు. ఈ లోకంలో ఎవరైతే శ్రమలు పడుతున్నారో, ఇబ్బందులు పడుతున్నారో, కష్టం వీళ్ళు ఎవరికైతే తెలిసిందో వాడు వెళ్తాడు. హల్లెలూయా, ఒళ్ళు నవ్వుకుంటా సుఖంతో బతికేవాడు. హల్లెలూయా, డబ్బు సంపాదిస్తున్నారు, 20 లక్షల కారు, లగ్జరీ లైఫ్, ఎంత మంచి సీట్లో కూర్చుని ఏసీ వేసుకొని జమ్మని వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా, ఇడ్ల బండి ఎక్కినోడికి టాటర్ ఎక్కినోడికి ఎలా ఉంటుందండి? వాసిపోతుంది ఇక్కడ. హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా, ఆ సుఖమంతా ఇక్కడే పొందేస్తున్నాడు. ఇంకెందుకు ఆ నాసులు పరలోక రాజ్యం వచ్చిన వేస్ట్ అని దేవుడు తీసుకెళ్తలేదు.
హల్లెలూయా. ఆకలి విలువ తెలిసినోడికి, గాయాల విలువ తెలిసినోడికి, కన్నీళ్ళ విలువ తెలిసినోడు హల్లెలూయా, బాధల విలువ తెలిసినోడు పరలోక రాజ్యం వెళ్తాడు హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. నువ్వు అడ్డదిడ్డాలుగా సంపాదించి నీ ప్రాణాన్ని సుఖపెట్టుకుంటే, అపవిత్రమైన ధనం కోసం పరిగెట్టి ధనం నా ధనం నా ధనం అని నువ్వు దేవుడి కంటే ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తే నరకాన్ని పోతావు హల్లెలూయా. అప్పుడు అగ్ని జ్వాలల మధ్యన హాయిగా ఉందంటావా? అయ్యా అగ్ని జ్వాలల మధ్యన నేను కాలిపోతున్నాను, చిటికిటి నీళ్ళు కూడా దొరకమ్మా. 20 రూపాయలు ఇస్తే వాటర్ బాటిల్, పెద్ద వాటర్ బాటిల్ కింద చిన్నది కూడా వస్తుంది మనకి. ఏమండి 20 రూపాయలకి ఏమవుతుందండి? 20 లీటర్ల టిన్ను వస్తుంది, లీటర్ నీళ్ళు కూడా వస్తున్నాయి లేదా? హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. నరకానికి వెళ్ళిన తర్వాత ఒక చిటికి నీళ్ళు కూడా దొరకవు హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. అందుకనే హల్లెలూయా యేసు ప్రభువుని మన హృదయంలో చేర్చుకోవాలి. ప్రతిరోజు యేసు ప్రభు వెనకాల నడవాలి. కాపరి వెనకాల గొర్రెలు ఏం చేయాలా? కాపరి మీరు వెళ్ళండి, నేను 4 రోజులు టూరీలో వస్తానండి, ఈ లోపు నేను తోడేలే అవుతా అట్టుపోతాను హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. కాపరి స్వరం ఆలకించాలి, కాపరిని వెంబడించి హల్లెలూయా. మన కాపరి మనల్ని నశించుకొని కూడా హల్లెలూయా, జీవం ఇవ్వడానికి వచ్చాడు. మన కాపరి రక్తం కాల్చాడు హల్లెలూయా. మన కాపరి గాయాలు మనం రక్షిస్తే హల్లెలూయా. ఆయన గాయాలు అతుకుని ఉంటే నువ్వు ఆయన చూస్తావు హల్లెలూయా. ఆయన గాయాలు నిర్లక్ష్యం చేసి, ఆయన రక్తాన్ని నిర్లక్ష్యం చేసి, ఆయన ఇచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేస్తే నశించిపోతావు హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన యేసు ప్రభువును హత్తుకున్న వాడికి ఏ మేలు కొదువై ఉంటుంది హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ రక్షించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం.